కసాగు అంటే కనిష్ట సామాన్య గుణిజం. LCM, least common multiple. What is the least common multiple? For example, you take 3,4, 3,4లను తీసుకున్నాం. దీని యొక్క LCM ఎంతో తెలుసుకున్నాం. 3,4లో LCM కనిష్ట సామాన్య గుణిజం అంటే ఏంటి? ముందుగా 3 యొక్క ఫ్యాక్టర్ మల్టిపుల్స్ తీసుకున్నట్లయితే 3, 6, 9, 12, 15, 18, so and so. In the same way 4 యొక్క మల్టిపుల్స్ తీసుకుంటే ఇవి 3, ఇది ఏంటిది 4 తీసుకున్నట్లయితే 4, 8, 12, 16, 20 సాన్స్. ఇక్కడ ఏం గమనిస్తున్నారు మీరు అంటే 3 అంటే ప్లేస్ ఏమవుతుంది 3 టైమ్స్ యాడ్ అవుతూ పోతుంది. 4 అంటే 4 టైమ్స్ యాడ్ అవుతూ పోతుంటుంది. ఇలా 4, 8, 12, 16, 20, 3, 6, 9, 12, 15, 18. ఇవి 2 ఇలా ఉన్నాయి ఫోల్స్. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇలా ఉన్నాయి. ఇలా రాస్తాను, ఇంకోటి ముందు పెడతాను. ఇది 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 సైన్స్. ఓకే, ఇప్పుడు మొదటిది ఎలా వెళ్తుంది? ఇక్కడ స్టార్ట్ అవుతూ 3 దగ్గర స్టార్ట్ అయ్యి డైరెక్ట్ ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి వస్తుంది. ఇక్కడ స్టార్ట్ 3 తర్వాత ఏమవుతుంది? 6 దగ్గరికి వస్తుంది. ఇది 3తో తీసుకున్నటువంటిది ఎలా ఉంటుందంటే ఇక్కడికి వస్తుంది. తర్వాత ఏమవుతుంది? 3 to ఇక్కడ 9 ఇక్కడికి వస్తుంది. 9 తర్వాత ఇక్కడ వస్తుంది 12 దగ్గరికి వచ్చింది. 12 దగ్గర నెక్స్ట్ ఏమవుతుంది? 15 దగ్గరికి వెళ్తుంది. అలాగే 4 తీసుకున్నట్లయితే ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇక్కడ స్టార్ట్ అవుతుంది. 4 నుంచి 4 to 8 ఇక్కడ ఉంది. ఓకే, 8 నుంచి మళ్ళీ ఎక్కడికి అవుతుంది? 4, 8 అయింది. 8 నుంచి మళ్ళీ 12 దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఈ 2 ఒక స్టేజ్ దగ్గర ఉన్నాయి. చూసాను, ఈ 2 ఒక దగ్గరికి వచ్చాయి. రెడ్ కనబడతలేదు కదా, దీంతో గీస్తాను. 4 దగ్గర స్టార్ట్ అయింది. 4 యొక్క మల్టిపుల్స్ ఏమవుతున్నాయి? 8 దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఈ 2 టచ్ కావాలి. నెక్స్ట్ జంప్ ఎక్కడ చేసింది? 12 దగ్గర వచ్చింది. ఇప్పుడు ఈ 2 కలిసినాయి. ఇక్కడ 3, 4 ఎక్కడ? 12 దగ్గర టచ్ అయినాయి. సో దీన్నే మనం లీస్ట్ కామన్ మల్టిపుల్ అని అంటాం. కనిష్ట సామాన్య గుణిజము. ఈ 12 అనేది కనిష్ట సామాన్య గుణిజము అని అంటాం. అర్థమైంది అనుకుంటా. అంటే అర్థమైంది అని అంటే ఈ 12 అనేది 3 చేత మరియు 4 చేత భాగించబడుతుంది. ఒక సంఖ్య వీటి చేత భాగించబడుతుందంటే అది వీటి యొక్క మల్టిపుల్ అయి ఉంటుంది. ఇందులో అన్నిటికంటే తక్కువ ఏది? ఇదే 12. దీని తర్వాత మళ్ళీ ఎక్కడ టచ్ అవుతాయి? మళ్ళీ ముందుకు ఇలా ప్రయాణం చేస్తుంటే మళ్ళీ 24 దగ్గర టచ్ అవుతాయి 2. ఓకే, అప్పుడు
దీని తర్వాత సంఖ్య అవుతుంది. కానీ దానికంటే ముందు 12 అనేది ఈ రెండు కలిసినటువంటి సంఖ్య కాబట్టి 3, 4ల యొక్క కనిష్ట సామాన్య గుణిజము 12 అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కనిష్ట సామాన్య గుణిజం ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. అంటే 3 యొక్క గుణిజాలు రాసి 4 యొక్క గుణిజాలన్నీ కూడా రాసిన తర్వాత ఈ రెండిట్లో ఏవైతే కలిసి ఉన్నాయో మొదటగా ఏదైతే కలుస్తుందో 12, ఈ 12నే మనము కనిష్ట సామాన్య గుణిజము అని అంటాం. మరి ఇలా ప్రతిసారి ఇంత పెద్దగా అన్నీ రాయడం అంటే చాలా పెద్ద పని కాబట్టి సింపుల్గా దీన్ని ఎలా కనుక్కోవాలి అనేది మనకు ఒక పద్ధతిలో నేర్చుకుంటాం. అదే మన ఉదాహరణకి అడుగులు అంటే ఈ మొదటి వ్యక్తి 3 మీటర్లు, ప్రతి అడుగు 3 ఫీట్ల చొప్పున ఒక్కొక్క అడుగు వేస్తాడు. ఈ రెండవ వ్యక్తి ప్రతి అడుగు 4 ఫీట్ల చొప్పున వేస్తాడు. ఇద్దరి అడుగులు ఎక్కడ కలుస్తాయి అని అంటే ఇక్కడ కలుస్తాయి, 12 దగ్గర. ఇద్దరి అడుగులు ఎక్కడ కలుస్తాయి? 12 దగ్గర కలుస్తాయి. ఇంకో అతను 2 అడుగులతో వేస్తాడు అనుకుందాం. అప్పుడు 2, 4, 6, 8, 10, 12 తాను కూడా 12 దగ్గరే కలుస్తాయి. అప్పుడు 2, 3, 4 యొక్క కాసాగు ఎంత అంటే అది కూడా 12 అవుతుంది. 3 కలిసేటటువంటి చోటు 12 అవుతుంది. ఓకే, దీన్ని ఎలా సింపుల్ మెథడ్లో మనం ఎలా చేస్తాం అనేది అందరికీ తెలుసు. మరోసారి చూద్దాం. మూడు 4 యొక్క కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? ఇది 3, ఇది 4. ఈ రెండింటికి ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా అని అంటే 3కు 1 మాత్రమే ఉంటుంది, 4 కూడా 2 వస్తుంది, కానీ దీనికి రాదు కదా. సో రెండింటికి కామన్గా ఉన్నటువంటి సంఖ్యలు ఏమన్నా ఉంటే వాటిని ముందు రాసుకుంటే అంటే వాటి చేత భాగించాలి. భాగించినట్లయితే మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ ఏమీ లేవు. 1 కాకుండా మిగతా ఏదన్నా ఉన్నట్లయితే దీన్ని భాగించాలి. కానీ ఏది లేనప్పుడు ఈ రెండింటిని ఆన్సర్గా తీసుకోవాలి. 3, 4, 12 అదే కాసాగు అవుతుంది. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. 4, 6ల యొక్క కాసాగు ఎంత? వాట్ ఈస్ ద LCM ఆఫ్ 4 and 6? ఓకే, వాట్ ఈస్ ద LCM ఆఫ్ 4 and 6? 4 యొక్క మల్టిపుల్స్ 4, 8, 12, నెక్స్ట్ 16, నెక్స్ట్ 20. 6 యొక్క మల్టిపుల్ 6, 12 అండ్ 18. ఇక్కడ కనబడుతుంది ఆల్రెడీ 12. సో 12 అనేది రెండిట్లలో ఉంది కదా. మొదటగా ఏది కలిసింది? 12 కలిసింది. సో 12 అనేది దీని యొక్క కాసాగు అవుతుంది. సో అది ఎలా మళ్ళీ చూద్దాం. ఇప్పుడు మనం భాగాహార పద్ధతిలో చూసినట్లయితే 4 and 6 ఈ రెండింటికి ఏదైనా 1 కాకుండా భాగించబడుతుందా? 1 కాకుండా 2తో 2 2 4, 2 3 6 అవుతుంది. సో 2తో పోతే 2 సంఖ్యలు పోయినప్పుడు ఇలా రాయాలి. 2 కింద ఇలా ఇక్కడ మల్టిపుల్ ఇంటూ 2 ఇంటూ అనుకోవాలి. ఇక్కడ ఏ సంఖ్య పెడితే 4 అవుతుంది? సో ఇక్కడ 2 పెడితే 4. 2 2 ఈజ్ ఈక్వల్ టు 4 ఇలా అనుకోవాలి. ఇది పైన ఈజ్ ఈక్వల్ టు 2 2 4. అలాగే ఇక్కడ 6 రావాలంటే ఇక్కడ ఏం పెట్టాలి? 2 ఇంటూ ఇక్కడ ఏమవుతుంది? 3. 2 3 2 3 6 ఇలా మనం చూసుకోవాలి. 2 2 4, 2 3 6 అయిపోయింది కదా. మళ్ళీ పోతుందా? 1 కాకుండా ఇంకేంటిది? 2. ఇది పోతుంది, కానీ 2 దీంతో పోదు కదా. సో వీడికి ఆపేసేయాలి. ఇప్పుడు ఏమేమి వచ్చినాయి మనకు? 2 1 వచ్చింది,
ఈ చుట్టూ ఉన్నది తీసుకోవాలి. ఇది పోనప్పుడు ఇంతవరకే లెక్కించాలి. 2 ఇంటూ మళ్ళీ 2 ఇంటూ ఈ 3 మిగిలిన 3. 2 2 4, 4 ముళ్ళ 12. ఆన్సర్ వచ్చింది 12. ఇది 4 6ల యొక్క ఎల్సిఎం, లీస్ట్ కామన్ ఫ్యాక్టర్. అర్థమైందిగా? మరో లెక్క చూద్దాం. 12 18ల కాసాగు ఎంత? 12 18ల కాసాగు ఎంత? ఇప్పుడు ఇలా 12 టేబుల్ రాయాలంటే పెద్దగా అవుతుంది. సో దాన్ని మనం ఆహార పద్ధతిలో చూసినట్లయితే ఎలా వస్తుంది? 12, 18. చూడండి, 1 కాకుండా అన్నా నేను. 2తో పోతుందా? 2 లేకపోతే 3, 3 లేకపోతే 4, ఇలా ఏ సంఖ్య అయినా తీసుకోవచ్చు. మొదట 2తో చూడండి. 2 ఇంటూ ఎంత పెట్టాలి ఇక్కడ? 2 1 ఇలా చదువుకోవాలి. 2 1 2, 2 2 4, 2 3 6, 2 4 8, 2 5 10, 2 6 12. సో ఇక్కడ 6 వస్తుంది. ఇది అయిపోయింది. నెక్స్ట్ కామా ఇక్కడ 2 8, 2 9 18, 2 9 18 పోయింది కదా. ఇప్పుడు 6 9 ఉంది. ఇక్కడ 2తో పోతుందా అంటే 2 3 6, ఇది పోదు. 3తో పోతుందా అంటే పోతుంది. 3 2 3 3, 3తో పోతుంది కాబట్టి మళ్ళీ ఇలా భాగించాలి. ఇప్పుడు 3 ఇంటూ ఎంత? 3 2 3 1 3, 3 2 6 అయింది. సరిపోయిందిగా. కామా ఇక్కడ ఏంటిది? 3 1 3 కాదు, 3 2 6 కాదు, 3 3 9 అవుతుంది. సో ఇక్కడ 3. ఓకే, ఇక్కడ 2, ఇక్కడ 3 వచ్చింది. 2 3కు మళ్ళీ కామన్ ఉంటుందా? లేదు. సో వీటికి ఆపేసేయాలి. ఆపేసి 3ని గుణించాలి. ఇప్పుడు ఏమవుతుంది? 2 ఇంటూ ఇదేంటిది? 3, ఇదేంటిది? 2, ఇదేంటిది? 3. ఇవి మిగిలిపోయింది లాస్ట్. సో 2 3 6, 2 3 6, 6 6 36 ఆన్సర్. 2 3 6, 2 3 6, 6 6 36. అంటే 12 18ల యొక్క కాసాగు ఎంత? 36. ఓకే చిల్డ్రన్, అర్థమైంది కదా? నెక్స్ట్ క్వశ్చన్. 12 15ల కాసాగు ఎంత? ఓకే రైట్. 12 15, 2తో పోద్దా? 15. సరి సంఖ్యలు ఉన్నప్పుడు మాత్రమే 2 తీసుకోవాలి. కానీ సరి సంఖ్య కాదు కదా ఇక్కడ 15 పోదు. అప్పుడు 2 తర్వాత ఏంటిది? 3. 3తో చూద్దాం. 3 ఇంటూ ఎంత? 3 2 3 3 9, 3 4 12, 3 4 12, కామా 3 4 12, 3 5 15, 3 5 15. ఓకే, 4 5 ఇలా కామన్ లేదు. 2తో పోద్దా? పోదు. 3తో పోద్దా? పోదు. లాస్ట్ అయిపోయింది. మిగిలిపోయినాయి కదా 3. మళ్ళీ సరి చూసుకోవాలి. 2 ఇది 5 బేస్ సంఖ్య కాబట్టి 2తో పోదు. 3 పోతుంది అంటే పోదు. ఎందుకు? 5 అనేది ప్రధాన సంఖ్య. ప్రధాన సంఖ్య వచ్చినప్పుడు అది దేంతో పోదు, ఇంకా అవసరం లేదు. రైట్. ఇప్పుడు ఏం మిగిలాయి? 3 ఇంటూ 4 ఇంటూ 5 ఎంత వచ్చింది? 3 4 12, 12 5 60, లేదా 4 5 20, 23 60. ఆన్సర్ ఎంత? 60 కాసాగు. 12 15ల కాసాగు ఎంత? 60. అంటే ఏంటిది ఇది? 60 అనేది ఏంటిది? 12 చేత భాగించబడుతుంది, 15 చేత భాగించబడుతుంది. అంతే కదా? అంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకతను 12 రూపాయలు చొప్పున
సంపాదిస్తాడు, ఇంకో అతను 15 రూపాయల చొప్పున సంపాదిస్తాడు. వీళ్ళిద్దరూ కనిష్టంగా సంపాదించే సంపాదన ఎంత అంటే 60 రూపాయలు అవుతాయి. ఓకే, 60 రూపాయలు అవుతాయి. కనిష్టంగా సంపాదించేటటువంటి సంపాదన 60 రూపాయలు. ఎందుకు 60 రూపాయలు? తను 12 రూపాయల చొప్పున రోజు తీసుకొస్తాడు, తను 15 రూపాయల చొప్పున రోజు తీసుకొస్తాడు. వీళ్ళిద్దరి సంపాదన ఏ రోజు సమానం అవుతుంది అంటే 60 రూపాయలు అయినప్పుడే సమానం అవుతుంది. అంటే తనకి ఎక్కువ రోజులు పట్టదు, ఈయనైతే తక్కువ రోజులనే సంపాదిస్తాడు, కానీ ఇద్దరికి కనిష్టంగా 60 రూపాయలు వస్తాయి. ఓకే, రైట్. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఒక 60 వస్తువులు తయారు చేయాలనుకోండి. ఏ కనిష్టంగా ఎన్ని వస్తువులు తయారు చేయగలుగుతాడు, బి కనిష్టంగా ఎన్ని వస్తువులు తయారు చేయగలుగుతాడు. అంటే ఏ 12 చొప్పున బి 15 చొప్పున తయారు చేస్తే వాళ్ళిద్దరు కనిష్టంగా 60 వస్తువులు తయారు చేయగలుగుతారు. ఈ విధంగా కూడా తెలుసుకోవచ్చు. 18, 15ల యొక్క కాసాగు ఎంత? 18, 15ల యొక్క కాసాగు ఎంత వస్తుంది? చేయండి. 18, 15 ఎంత పోతుంది? ఇది బేసి సంఖ్య కాబట్టి 2తో పోదు, 3తో పోతుంది అనుకుందాం. సో 3 ఇంటూ ఎంత? 3 6ల 18 కదా. సో 3 6ల 18 ఇలా. నెక్స్ట్ 3 5ల 15, ఇక్కడ 5 పెడితే 15 అవుతుంది. సో 5 అనేది ఏంటి? ఇక్కడ బేస్ సంఖ్య, పోదు కాబట్టి ఆడికే లాస్ట్. ఇది ప్రధాన సంఖ్య కాబట్టి వీడికే ప్రధాన సంఖ్యలు వచ్చినాయంటే ఇంకా అది పోదు అని గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఆన్సర్ ఏంటిది? 3 ఇంటూ ఇక్కడ నుంచి ఇలా మొత్తం గుణించాలి. 3 ఇంటూ 6 ఇంటూ 5. ఓకే, 6 5ల 30, 3ల 90, 3 6ల 18, 5ల 90. ఇంత కాసాగు 90. 18, 15ల యొక్క కాసాగు 90. ఓకే, పద్దెనిమిది 10ల యొక్క కాసాగు ఎంత? సో 18 అది 8 10 తీసుకున్నాం. 8 10ల యొక్క కాసాగు ఎంత? సో 8 10. ఇవి రెండేం సంఖ్యలు? సరి సంఖ్యలు. సరి సంఖ్యలు ఉన్నప్పుడు ఎంత పోతుంది? ఖచ్చితంగా 2 సరి సంఖ్యలు ఉన్నప్పుడు 2తో పోతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని అంకెలున్నా 2 సరి సంఖ్యలున్నా 2తో పోతుంది అని గుర్తుపెట్టుకోండి. 2 4 8. తర్వాత ఇక్కడ 10 ఉంది కదా, 2 5ల 10. సో ఇప్పుడు 4 5. 5 అనేది ప్రధాన సంఖ్య కాబట్టి పోదు కాబట్టి ఆన్సర్ ఇది తీసుకోవాలి. 2 ఇంటూ 4 ఇంటూ 5. 2 4 8, 8 5ల ఎంత? 40. ఆన్సర్ ఏంటి? 8 10ల యొక్క కాసాగు 40 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 18 24ల కాసాగు ఎంత? 18 24ల కాసాగు ఎంత? సరి సంఖ్య కాబట్టి 2తో పోతుంది. 2 తర్వాత 4 చూడాలి. 4తో పోతుందా అంటే ఇది పోతుంది, ఇది పోదు. 4 తర్వాత 6. 6తో పోతుందా అంటే ఇది 6. 18 పోతుంది, 24 పోతుంది. అంటే మనము సరి సంఖ్య అయినప్పుడు ఏం చేసుకోవాలి? 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఇలా చూసుకోవాలి. బేస్ సంఖ్య అయినప్పుడు 3 కానీ 5 కానీ 7 కానీ ఇలా చూసుకోవాలి. ముందు 2తో పోతుంది కానీ పెద్దగా అవుతుంది కాబట్టి 2తో చేయొచ్చు, లేదా 2 తర్వాత 4తో చేయొచ్చు, 4 తర్వాత 6. ఒకవేళ 6 8 తర్వాత ఇంకా ఇట్లా 10 అలా చూసుకోవచ్చు. కానీ మీ ఇష్టం, 2తో చేస్తే 2తో కూడా చేయొచ్చు.
2 ఇది ఎంత 2 ఇంటూ 2 9 18 2 12 24 ఓకే రైట్. ఇప్పుడు మళ్ళీ 9 12 ఇది బేస్ సంఖ్య ఇది సరి సంఖ్య. ఇలా ఉన్నప్పుడు ఏం చూసుకోవాలి 2తో పోద్దా బేస్ సంఖ్య ఉన్నప్పుడు పోదు కాబట్టి సరి సంఖ్య సరి బేస్ సంఖ్యతో పోతుంది సరి సంఖ్యతో పోదు. అప్పుడు 3 చూసుకున్నాం 3 ఇంటూ ఎంత 3 ముళ్ళ 9 కామా ఇదెంత 3 4 12 3 4 12 3 ముళ్ళ 9 సరిపోయింది. 3 4 పోవు కాబట్టి అడిగి వదిలేసి ఏమి వచ్చినాయి 2 3 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ లాస్ట్ ఏంటిది 4 2 3 3 4 వచ్చినాయి. దాన్ని గుణిస్తే 2 ముళ్ళ 6 3 4 12 కదా 6 ఇంటూ 12 ఎంత అవుతుంది 72 12 6 72 కాసాగు ఎంత 18 24 యొక్క కాసాగు 72 ఓకే రైట్. మరో విధంగా కూడా చేయవచ్చు. ఏ విధంగా చేస్తారు ఇది ఇంత పెద్దగా కాకుండా ఇంకా చిన్నగా ఎలా చేద్దాం. మనం ఏమంటున్నాం సరి సంఖ్యలు కాబట్టి 2 తర్వాత 4 చూడాలి 4 తర్వాత 6 చూడాలి అంటున్నాం. సో 4తో పోదు కాబట్టి 6 చూద్దాం. 6 టేబుల్లో ఎన్నిసార్లు పోతుంది 3 టైమ్స్ 6 3 18 6 ముళ్ళ 18 కామా ఇక్కడ 24 ఎన్నిసార్లు పోతుంది 6 4 6 4 24 3 4 ఇది 3 టైమ్స్ పోయింది ఇది 4 టైమ్స్ పోయింది. ఇప్పుడు 6 ఇంటూ 3 ఇంటూ 4 సో ఈజ్ ఈక్వల్ టు 6 ముళ్ళ 18 18 4 లేదా 4 ముళ్ళ 12 12 6 72 ఇట్లా కూడా వచ్చేసింది కదా. అంటే మనం రెండు సరి సంఖ్యలు ఉన్నప్పుడు 2 కాకుండా 4 6 కూడా చూసుకోవాలి. ఓకే రైట్. 15 24 యొక్క కాసాగు ఎంత 15 24 చూడండి ఇది బేసి సంఖ్య 2 అనేది తీసుకోరాదు. ఏం తీసుకోవాలి 2 తర్వాత 3 తీసుకోవాలి 3 తర్వాత 5 5 తర్వాత 7 సో 3 తీసుకున్నట్లయితే 3 టేబుల్లో ఎన్నిసార్లు పోతుంది 3 ఎక్కని చూడండి 3 5 15 సరిపోయింది. ఇక్కడ 24 ఉంది కదా 3 ఎన్నిసార్లు పోతుంది 3 8 3 8 24 5 ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇక మళ్ళీ పోదు లాస్ట్ అయిపోయింది. అంటే ఏంటిది 3 ఇంటూ 5 ఇంటూ 8 ఇవే కదా తీసుకోవాల్సింది 3 5 8 540 3 100 3 5 15 15 120 ఆన్సర్. ఓకే 15 24 కాసాగు 100. ఓకే చిల్డ్రన్ ఈరోజు కాసాగులు ఎలా అనేది నేర్చుకున్నారు కదా. మీరు కూడా సొంతగా మరికొన్ని లెక్కలు తయారు చేసుకుని చేయండి. మన వర్క్షీట్లలో లెక్కలు ఉంటాయి, అదేవిధంగా మీ పుస్తకంలో ఉన్న లెక్కలు కూడా ఉంటాయి. వాటన్నిటిని ఇప్పుడు 2 సంఖ్యలను తీసుకొని ఎలా కాసాగు చేయాలో మనం ఇప్పటిదాకా నేర్చుకున్నాం, అవన్నీ చేయండి. అదేవిధంగా మీరు ఆ ఛానల్ను మీరు యూట్యూబ్లో చూస్తున్నట్లయితే ఆ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. మరిన్ని వీడియోలు మీకు అందుతాయి.